డ్రెస్ అయితే నేను మీషోలో తీసుకున్నా. మీకు కూడా ఇలాంటి డ్రెస్ కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి. నేను లింక్ సెండ్ చేస్తాను. సో ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం చేయబోతున్నాను. సో వీడియో ఎలా వస్తుందో చూసేయండి. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. లక్ష్మి వ్రతం కోసం నేను ముందే ఇట్లాంటి కర్టెన్ బుక్ చేసి పెట్టుకున్నా అన్నమాట మీషోలో. దాని తర్వాత ఇట్లా మొత్తం డెకరేషన్ చేసిన అనమాట మీషోలో తీసుకున్న దాంతో. వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే మస్తు అనిపించింది. తర్వాత అలా రియలిస్టిక్గా ఉంది, 3D లాగా ఉంది కాబట్టి క్లాత్ ఇంకా చాలా బాగా అనిపించింది. దాని తర్వాత ఇట్లా కొంచెం నీళ్లు తీసుకొని కింద అలకాలన్నమాట. మా దగ్గర తెలంగాణలో అయితే ఇట్లా అలకడం అంటారు, ఇంకా ఆంధ్ర వాళ్ళు అయితే ఏమంటారో తెలియదు. ఇట్లా నీళ్ళు తీసుకొని మంచిగా అలికి ఇట్లా క్లీన్ చేసిన తర్వాతే మనం ఒక క్లాత్ వేసి దాని మీద పీట పెట్టాలన్నమాట. సో ఈ పీట మేము ఈరోజే తీసుకున్నాం అమ్మవారి కోసం. మనం ఇట్లా నీట్గా వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పీట పెట్టి దాని మీద ఇట్లా బిందెలో ఒక నిండా బియ్యం తీసుకొని నీళ్ళ పెట్టాలన్నమాట. బియ్యం పోస్తేనే అది స్ట్రాంగ్ ఉంటుంది ఇట్లా అమ్మవారిని పెట్టడానికి. దాని తర్వాత మనం ఇట్లా ఒక కొబ్బరికాయ తీసుకొని దాని మీద పెట్టాలన్నమాట అమ్మవారి తలలాగా. సో ఇదంతా అయిపోయిన తర్వాత అమ్మవారి శారీ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం అమ్మవారికి అలంకరించాలి. చూడండి ఎలా చేయాలో. ఇట్లా మా తమ్ముడు చాలా హెల్ప్ అయితే చేసిండు మంచిగా. చాలా బుద్ధిమంతుడు అనుకోకండి. ఫస్ట్ అయితే చాలా సతాయిచ్చిండు, హెల్ప్ చేయమని చెప్తేనే గొడవ పడితేనే హెల్ప్ చేసిండు.
ఫస్ట్ ఇగో ఇట్లా లోపల ఇది పెట్టేసి శారీ మడత వేసి పెట్టేసి తర్వాత దాని మీద బిందె పెట్టాలన్నమాట. అప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది. దాని తర్వాత ఇట్లా ఒక స్టిక్ నా దగ్గర కోలాటం స్టిక్ ఉండే ఇట్లా స్టిఫ్గా కట్టాలన్నమాట. నాకు రాలేదు, అందుకే మా తమ్ముడు హెల్ప్ చేస్తుండు కట్టడానికి. ఇట్లా కట్టేసిన తర్వాత ఇంకా అమ్మవారికి ఇట్లా శారీ సెట్ చేయాలన్నమాట. దాని మీద నుంచి నీట్గా కనిపిస్తుంది అప్పుడు. ఈ అమ్మవారి చేతులు నేను పోయిన ఇయర్ రెడీ చేశాను అన్నమాట. నేనే కుట్టాను, చాలా బాగా వచ్చాయి హ్యాండ్స్. మీకు వీడియో కావాలంటే చెప్పండి, నేను ఇంకో వీడియో తీసి పెడతాను. సో ఇట్లా మంచిగా అంతా సెట్ చేసిన తర్వాత ఇట్లా హ్యాండ్స్ అయితే సెట్ చేస్తున్నాను ఇంకా నేను మా తమ్ముడు కలిసి. ఫస్ట్ ఎలా చేయాలో అర్థం కాలేదు. పోయిన ఇయర్ పెట్టాను కానీ నాకు గుర్తు రావట్లేదు ఇట్లా పెట్టానని. ఇట్లా తాడుతో ఇట్లా అడ్జస్ట్ చేస్తున్నాను నేను ఎలా పెట్టాలని. ఫైనల్గా అయితే బాగా సెట్ అయిపోయింది. ఇట్లా మొత్తం సెట్ చేసిన తర్వాత మీ దగ్గర ఎన్ని నగలు ఉన్నాయో లేకపోతే ఇట్లా సావరం, జడ, గంటలు ఇవి ఇష్టం ఉన్నట్టు వేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇష్టం ఉన్న ఏమంటారు నా దగ్గర వడ్డానము, గొలుసు అన్నీ ఉన్నాయి. సో నేను అన్నీ సెట్ చేసి ఇట్లా నీట్గా అమ్మవారిని చాలా బాగా రెడీ చేశాను అనమాట. ఫైనల్ లుక్ అయితే చాలా బాగున్నారు, చాలా మంచిగా అనిపించింది అమ్మవారు అయితే మా ఇంట్లో ఉన్నందుకు. ఇంకా అమ్మవారిని అలంకరించి ఫాస్ట్గా నైవేద్యాలు అన్నీ పెట్టి మంచి పూజ చేసేసిన. ఎందుకంటే ఈరోజు డ్యాన్స్ క్లాస్కి తొందరగా పిలిచారనమాట. ఇంకా మంచిగా మొక్కేసి అమ్మవారి ఆశీర్వాదం అంతా తీసుకొని ఇంకా డ్యాన్స్ క్లాస్ వెళ్ళేసాను అనమాట. చూడండి అమ్మవారు ఎంత ముద్దుగా అనిపిస్తుందంటే, బ్యాక్గ్రౌండ్ కానీ ఎంత చక్కగా వచ్చిందంటే అంత బాగుంది. అమ్మవారి ఇంట్లో ఉంటే నేను మొత్తం అమ్మవారిని చూసుకుంటూ కూర్చుంటే అంత ముద్దుగా అనిపించింది నాకైతే. అంత కష్టపడి మంచిగా అమ్మవారిని రెడీ చేసినందుకు నాకైతే చాలా బాగా అనిపించింది. అమ్మవారు కూడా చాలా బాగా అనిపించారనమాట, చాలా మంచిగా వచ్చింది. పూజ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరీ అఫీషియల్. ఇంకా మీకు ఏదైనా ఐడియాస్ ఉంటే షేర్ చేయండి, లేకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, చెప్తాను. ఇంకా థ్యాంక్ యూ.